ఈరోజు ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీ అమ్మమ్మల కాలం నాటి వంటిది. ఏంటో తెలుసా? కొబ్బరి నంజు. కొబ్బరి నంజు చాలా రకాలుగా చేస్తారు. ముదురు పాకం పట్టి జీడిపప్పులు వేసి ఇలా ఉంటాయి కదా. కానీ మా చిన్నప్పుడు మేము ఏ విధంగా తిన్నామో అది ప్రజెంట్ చేశాను అనమాట. అంటే అది చేసి చూపించాను మీకు. ఎంత ఈజీనో, టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇది అమ్మ వాళ్ళు ఎప్పుడు తరచుగా చేస్తూ ఉండేవారు. చిన్నప్పుడు ఒక మెమరీ మాకు, అంటే 80s 90sలో మేము కుర్రవాళ్ళం ఆడుకునేటప్పుడు మాకు ఒకవేళ తినాలనిపించింది అనుకో, తోటలో పొలాలు ఎక్కువ మాకు, అక్కడే కాయలు తీసేసి అక్కడే కత్తి పట్టుకెళ్ళి కొట్టేసి పక్కనే కొట్టు ఉండేది, అక్కడికి వెళ్ళి చెరుకు బెల్లం తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా చెరుకు బెల్లమే వాడాలి దీనికి. ఈ పసరుగా ఉండేది లేకపోతే ఎల్లో కలర్లో ఉంటాయి ఇలాంటివి అస్సలు వాడకూడదు. చెరుకు బెల్లం వాడితేనే టేస్ట్ వస్తుంది. మేము చక్కగా తిరుగుడు తీసేసి, దీన్ని కోరు అంటారు, మామూలుగా మా దగ్గర అయితే తిరుమిడి అంటాం. దీన్ని తీసేసి అలా వండి తినేసేవాళ్ళం అనమాట. చాలా ఈజీ. అది చాలాసార్లు జరిగింది. బెస్ట్ మెమరీస్ అవి. మళ్ళీ సేమ్ అదే వంటని చూపించాలని ఇలా కోరు తీసుకోవడం వల్ల తినేటప్పుడు సేమియాలాగా పొడుగు పొడుగ్గా చక్కగా పువ్వుల్లా ఉంటుంది. మిక్సీకి వేయకూడదు, అలాగే పెద్ద పెద్దగా తిరుగుడు తీయకూడదు. చక్కగా సన్నగా వచ్చేలా తీసుకోవాలి. అప్పుడు కొబ్బరి నంజు సూపర్గా ఉంటుంది తినేటప్పుడు. ఇది చెరుకు బెల్లం. ఇంకే బెల్లం వాడినా కూడా టేస్ట్ అనిపించదు మనకి. కొంచెం సాల్టీగా ఉప్పుగా ఉంటుంది. ఇంకా ఎల్లో కలర్ బెల్లం అనుకో అసలు బాగానే బాగోదు. అందుకే చెరుకు బెల్లం కంపల్సరీ వాడాలి. చక్కగా ముక్కలు కొట్టేసుకుని ఒక 4 కాయలు తిరుగుడు తీసాను కదా, అందులోకి ఒక 300 గ్రాములు బెల్లం పట్టింది అంతే. ఇది గేదె పాలతో తీసిన నెయ్యి, ఇంట్లో అమ్మ చేసిందే, ఒరిజినల్ అనమాట. ఎంత సువాసన వస్తుందో. ఒక దలసరిపాటి దాకా తీసుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. కట్టెల పొయ్యి మీద చేస్తాం కదా, చాలా సింపుల్గా అయిపోద్ది. అలా అడుగంతా నెయ్యి పోసుకుని కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, బాగుంటుంది. దానిపైన ఈ కూర అంతా వేసేసుకుని ఈ బెల్లం ముక్కలు అందులో వేసుకుని పరిచేసుకుని పొయ్యి మీద పెట్టిన కాడ నుంచి ఒక 2 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతూ ఉంటుంది దలసరకుండా కూడా. ఎందుకంటే ఫైర్ ఎక్కువ ఉంటుంది కదా కింద, దానివల్ల. ఎంత బాగుంటుంది. ఇంకేమి యాలకుల పొడి అవేం అవసరం లేదు దీనికి. దేనివల్ల అంటే నెయ్యి వాడాం కదా, అలాగే చెరుకు బెల్లం, వీటి వల్ల మంచి సువాసన, మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్క అరగంటలో అయిపోతుంది మనకి. కింద మరీ ఎక్కువ మంట ఎక్కువ పెట్టకూడదు, మాడిపోతుంది. మంట తగ్గిస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి. కెమెరా వల్ల తెలియదు కానీ కొంచెం కలర్ తక్కువ చూపిస్తుంది, లేకపోతే భలే మంచి కలర్ అన్నమాట ఇది. చూసారా, అయినా తెలుస్తుంది. అయిపోయింది అంటే మనకి పాకం ఎక్కువ మురిపోకూడదు. బెల్లం కరిగిపోయి లైట్గా కొంచెం అయితే చాలు, సరిపోతుంది. మరీ ఎక్కువ పాకం ముదిరిపోయింది అనుకో అందులో మళ్ళీ ఉండొంట్ల కింద అయిపోతుంది అనమాట. అస్సలు బాగోదు కొబ్బరి నంజు అంటే. కొంచెం కరిగితే చాలు, అంతే, సింపుల్, అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. టేస్ట్ మాత్రం ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇలాగే చిన్నప్పుడు కూడా సేమ్ ఆ కొబ్బరి చిప్పల్లో అందరికీ అమ్మ పెట్టేసి ఇచ్చేది, సేమ్ అదే చేశాను అనమాట ఇక్కడ. అలా తినడం బాగుండేది. బాగుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అమోఘంగా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు చెరుకు బెల్లంతో ట్రై చేయండి. అలాగే గేదె నెయ్యి వాడాలి, ఒరిజినల్ది. కొబ్బరి కూర నేను తీసానే సేమ్ అలా తీయాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంక యాలకుల పొడి అవేం మనకు అవసరం లేదు. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. బాగుంది కదా. ఛానల్ విజిట్ చేయండి, బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి. ఇంకా బోల్డ్ అని పాతకాలం రెసిపీస్ కూడా చేస్తూ ఉంటాను. సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.